హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మెడిబిట్స్. నేను మీ రూపేష్. ఈరోజు మనం ఏపీ తెలంగాణలోని ఆల్ మెడికల్ కాలేజెస్ బీసీఏ క్యాష్ కట్ ఆఫ్ చెప్పుకుందాం. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, చేసుకుంటారులేండి. ఇక్కడ అన్ని క్యాష్ కట్ ఆఫ్ లేవు, ఓన్లీ బీసీఏ క్యాష్ కట్ ఆఫ్సే ఉన్నాయి. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ కట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా పీడిఎఫ్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఈ కట్ ఆఫ్ లో మీకేమైనా డౌట్ అనిపిస్తే లాస్ట్ ఇయర్ అలాట్మెంట్ లిస్ట్ ని చెక్ చేసుకుంటే మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఏమైనా డౌట్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇది లాస్ట్ ఇయర్ నీట్ 2023 కట్ ఆఫ్. 2023 కట్ ఆఫ్ ని బేస్ చేసుకుని మనం నీట్ 2024 కౌన్సిలింగ్ కి రెడీగా ఉండాలి. ఇక్కడ ఉన్న కట్ ఆఫ్ మార్క్స్ కి మినిమం 20 మార్క్స్ మీకు ఎక్కువ ఉన్నట్లయితే మీకు ఈ కాలేజ్లో సీట్ వస్తుంది. మినిమం 20 మార్క్స్ అని ఎందుకు చెప్తున్నానంటే కొన్నిసార్లు కట్ ఆఫ్ ఇంక్రీజ్ అవ్వచ్చు, కొన్నిసార్లు కట్ ఆఫ్ డిక్రీజ్ అవ్వచ్చు. సో ఫేజ్ 2 కట్ ఆఫ్ మార్క్స్ కి 20 మార్క్స్ మీకు ఎక్కువ ఉన్నట్లయితే సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇదే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. ఇంకొక పాయింట్, లాస్ట్ ఫేజ్ లో సీట్ ఫిల్ అయితే అంటే ఫేజ్ 4 లో ఫిల్ అయితే ఫేజ్ 4 కట్ ఆఫ్ ని టార్గెట్ గా పెట్టుకోకుండా అంతకు ముందు ఫేజ్ కట్ ఆఫ్ ని టార్గెట్ గా పెట్టుకుంటే సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ ఫేజ్ లో 1 or 2 సీట్స్ లక్కీగా తగులుతాయి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, వీడియో అయిపోయాక మర్చిపోకూడదు. ఇప్పుడు అందరికీ అర్థమైంది కదా, ఇక స్టార్ట్ చేసేద్దాం. ఇది ఆంధ్రప్రదేశ్ లోని బీసీఏ లోకల్ స్టూడెంట్స్ కట్ ఆఫ్. ఇక్కడ P1 అంటే ఫేజ్ 1 అని. మీకు అన్ని తెలిసినవే, చాలా వీడియోస్ లో మీకు నేను డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ కొత్త వ్యూవర్స్ కోసం కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గుంటూరులో 572 మార్క్స్ కి 1479 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 1 లో సీట్ ఆగిపోయింది. అదే జిఎంసి శ్రీకాకుళంలో 553 మార్క్స్ కి 2116 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 1 లో సీట్ ఆగిపోయింది. ఇవి లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్, ఇవి లాస్ట్ కట్ ఆఫ్ మార్క్స్. ఇక మనం అన్రిజర్వ్ కేటగిరీలో కట్ ఆఫ్ చూసేద్దాం. ఈ కేటగిరీలో ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ మాత్రమే సీట్ తీసుకోగలరు. అదర్ స్టేట్స్ వాళ్ళు ఆల్ ఇండియా కోటాలోనే సీట్ తీసుకోవాలి. ఇది ఏపీ అన్రిజర్వ్ కేటగిరీ కట్ ఆఫ్. ఈ కేటగిరీకి ఓన్లీ ఏపీ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్, తెలంగాణ స్టూడెంట్స్ తీసుకోలేరు. అంటే ఏయూ రీజియన్ లోని స్టూడెంట్స్ ఎస్వియూ రీజియన్ లోకి సీట్స్ తీసుకోవాలన్నా, ఎస్వియూ రీజియన్ లోని స్టూడెంట్స్ ఏయూ రీజియన్ లో సీట్స్ తీసుకోవాలన్నా ఈ కేటగిరీలో తీసుకోవచ్చు. ఇక ఏపీ స్టేట్ మెడికల్ కాలేజెస్ కట్ ఆఫ్ అయిపోయింది. ఇక మనం తెలంగాణ స్టేట్ కట్ ఆఫ్ చూసేద్దాం. సేమ్ అండి, ఏపీలో ఎలా అయితే రూల్స్ చెప్పానో ఆ రూల్స్ సేమ్ తెలంగాణ కాలేజెస్ కి కూడా వస్తాయి. ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో 531 మార్క్స్ కి 2769 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 3 లో సీట్ ఆగిపోయింది. అదే గాంధీ మెడికల్ కాలేజ్ లో 587 మార్క్స్ కి 945 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 1 లో సీట్ ఆగిపోయింది. ఈ 587 మార్క్స్ కి ఇంకొక 20 మార్క్స్ మీకు ఎక్కువ ఉన్నట్లయితే మీకు ఈ కాలేజ్ లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడున్న ప్రతి కట్ ఆఫ్ కి 20 మార్క్స్ యాడ్ చేసుకొని మీరు టార్గెట్ గా పెట్టుకోండి. ఇక అయిపోయింది సార్, మీకు నేను చెప్పిందంతా అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి, లైక్స్ ఎక్కువ వస్తేనే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.